హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. ఈరోజు మీకు నేను లెనోవో మోటో G4 హార్డ్ రీసెట్ ఎలాగో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, మనలో చాలామంది మొబైల్స్ కొన్న తర్వాత ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యంగా ప్యాటర్న్ లాక్ వేసి మర్చిపోవడం, లేదంటే మొబైల్ స్లో అవ్వడం, హ్యాంగ్ అవ్వడం, రీస్టార్ట్ అవ్వడం, నెట్ సరిగా ఓపెన్ అవ్వకపోవడం, స్లోగా అవ్వడం, లేదంటే ఒక బటన్ నొక్కితే ఒక దగ్గర నొక్కితే ఇంకో దగ్గర ప్రెస్ అవ్వడం, లేదు అంటే యాప్స్ సపోర్ట్ చేయకపోవడం, మెమొరీ ఉన్నా కూడా మెమొరీ లేదని. ఎందువల్ల అంటే టెంప్ ఫైల్స్, గార్బేజ్ ఫైల్స్ ఎక్కువ ఉండడం వల్ల సో అలా చూపిస్తూ ఉంటుంది. సో ఈ అన్ని ప్రాబ్లమ్స్కి ఒకే సొల్యూషన్ ఉంది, దాన్నే హార్డ్ రీసెట్. ఓకే, దీన్ని ఫ్యాక్టరీ రీసెట్ అని కూడా అంటారు. ఇది చేయడం వల్ల మన మొబైల్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది తెలియక చాలామంది మొబైల్ సెంటర్లకు వెళ్ళి సాఫ్ట్వేర్ కొట్టియమని వాళ్ళకి ఇచ్చి 200-300 డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళు కూడా చాలా వరకు హార్డ్ రీసెట్ చేసి మళ్ళీ మోసం చేసి సాఫ్ట్వేర్ కొట్టినామని చెప్పి మనకి ఇచ్చేస్తుంటారు. అది మనం ఇంటి వద్ద కూడా చేసుకోవచ్చు. దీనివల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఫుల్ సెక్యూర్గా ఉంటుంది. సో ఇప్పుడు అది ఎలాగో మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. స్విచ్ ఆఫ్ చేస్తే బ్యాటరీ మాత్రం ఫుల్ ఛార్జింగ్ పెట్టండి. 80% ఛార్జింగ్ లో ఉండదు. హార్డ్ రీసెట్ చేసేటప్పుడు మొబైల్ మాత్రం బ్యాటరీ లో అయ్యి స్విచ్ ఆఫ్ అవ్వద్దు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే వాల్యూమ్ డౌన్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. ఓకేనా? వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత పవర్ బటన్ని జస్ట్ ప్రెస్ చేసి వదిలిపెట్టేసేయండి. ఓకేనా? సో వాల్యూమ్ డౌన్ ఫస్ట్ ప్రెస్ చేసి పట్టుకోండి, తర్వాత పవర్ బటన్ని ప్రెస్ చేసి వదిలిపెట్టేస్తే కనుక మనకు ఫాస్ట్ బూట్ రికవరీ మోడ్ ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఈ ఫాస్ట్ బూట్ వచ్చేసి ఇందులో 5 ఆప్షన్స్ ఉంటాయి మనకు: నార్మల్, పవర్ అప్, రికవర్, ఫ్యాక్టర్, బార్ కోడ్, బీపీ టూల్. ఇందులో మీరు ఏం చేయాలంటే రికవరీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇమేజ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్టయితే మీకు చూపిస్తున్నాను. వాల్యూమ్ డౌన్ బటన్ ఏమో స్క్రాలింగ్ కోసం యూస్ చేస్తాం, వాల్యూమ్ అప్ బటన్ ఏమో కన్ఫర్మ్ చేసి ఓకే చేయడం కోసం వాల్యూమ్ అప్ బటన్ యూస్ చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ రికవరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో ఈ రికవరీ ఆప్షన్ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు ఒక ఆండ్రాయిడ్ లోగో వస్తుంది. ఏం ఆప్షన్స్ కనబడో ఆండ్రాయిడ్ లోగో వస్తుంది. ఆండ్రాయిడ్ లోగో వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే పవర్ బటన్ని నొక్కిపట్టి ఉంచండి కొద్దిసేపు. పవర్ బటన్ నొక్కిపట్టి ఉంచిన తర్వాత వాల్యూమ్ అప్ బటన్ని జస్ట్ ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. వాల్యూమ్ అప్ బటన్ని ప్రెస్ చేసి రిలీజ్ చేయండి. కొన్ని సందర్భాలలో వాల్యూమ్ అప్ బటన్ నొక్కిపట్టి ఉంచి పవర్ బటన్ని ప్రెస్ చేసి రిలీజ్ చేయాల్సి ఉంటుంది. అది ఆండ్రాయిడ్ వర్షన్స్ని బట్టి డిఫరెంట్గా ఉన్నాయి. సో మీరు చెక్ చేసుకోవచ్చు, రెండింటిలో ఏదైనా ఒకటి కంపల్సరీ వర్క్ అవుతుంది. సో అప్పుడు ఏదైతే మనం కావాలనుకుంటున్నామో రికవరీ మోడ్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇందులో చూడండి 6 ఆప్షన్స్ ఉన్నాయి మనకు. రిబూట్ సిస్టమ్ నౌ, అప్లై అప్డేట్ ఫ్రమ్ ADB, అప్లై అప్డేట్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ స్టోరేజ్, వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్, వైప్ క్యాచ్ పార్టిషన్, అప్లై అప్డేట్ ఫ్రమ్ క్యాచ్. సో ఇక్కడ మీరు వైప్ డేటా ఆర్ ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో వైప్ డేటా అంటే అర్థం ఏంటంటే డిలీట్ యూజర్ డేటా అని అర్థం. ఓకే, అంటే ఏదైతే యూజర్ క్రియేట్ చేసుకున్నాడో, అంటే మొబైల్తో వచ్చినాయి కాకుండా యూజర్ సెట్టింగ్స్ కానివ్వండి, యాప్స్, గేమ్స్, సాంగ్స్, మూవీస్, డాక్యుమెంట్స్ ఏదైనా సరే మనం క్రియేట్ చేసుకున్న దాన్ని అన్నింటినీ డిలీట్ చేయడాన్ని వైప్ డేటా అంటారు. ఫ్యాక్టరీ రీసెట్ అంటే మన ఫ్యాక్టరీతో వచ్చిన సెట్టింగ్స్, యాప్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ తిరిగి అవే రావడాన్ని ఫ్యాక్టరీ రీసెట్ అంటాం. సో ఇక్కడ మన డేటా తీసేసి మళ్ళీ ఫ్యాక్టరీ సెట్టింగ్స్ మాత్రమే అలాగే ఉంచుతుంది. ఓకే, సో దాన్నే వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ ఆప్షన్ అంటాం. ఇక్కడ చూడండి వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ బటన్స్ ఏమో స్క్రాలింగ్కి యూస్ చేయాలి. ఓకే చేయడం కోసం పవర్ బటన్ యూస్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇప్పుడు ఇప్పుడు వైప్ డేటా ఫ్యాక్టరీ రీసెట్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఇలా వస్తుంది. ఇక్కడ ఏం చేయండి అంటే అన్ని ఆప్షన్స్ కూడా చూడండి. నో అంటే ఒకే ఆప్షన్ మాత్రమే వైప్ ఎస్ డిలీట్ ఆల్ యూజర్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎస్ డిలీట్ ఆల్ యూజర్ అని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే మీరు డిలీట్ చేయమంటున్నారా, ఎస్ ఆర్ నో అడుగుతుంది. సో ఎస్ అంటే మన యూజర్ డేటా మొత్తం డిలీట్ అయిపోయి ఓన్లీ ఫ్యాక్టరీ డేటా మాత్రమే ఉంటుంది. సో దీని ఆప్షన్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ మనం సెలెక్షన్స్ కోసం వాల్యూమ్ అప్ అండ్ వాల్యూమ్ బటన్ యూజ్ చేస్తాం. ఓకే చేయడం కోసం పవర్ బటన్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ సేమ్ మెనూ అడుగుతుంది, అది కంప్లీట్ అయిపోయిన తర్వాత. సో మెయిన్ మెనూకి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు రిబూట్ సిస్టమ్ నౌ అంటే ఇంకేంటంటే హార్డ్ రీసెట్, ఫ్యాక్టరీ రీసెట్ కంప్లీట్ అయిపోయింది. మొబైల్ని రీస్టార్ట్ చేసుకోమని అడుగుతుంది. సో ఈ మొబైల్ రీస్టార్ట్ చేయడానికి కూడా సేమ్ మనం పవర్ బటన్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. మొబైల్ రీస్టార్ట్ అయినాక ఆన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది, ఎందుకంటే రీసెట్టింగ్ చేసుకోవాలి కాబట్టి. దానివల్ల మీరు ఏం కంగారు పడవద్దు. సో ఆన్ అయిన తర్వాత మనము సీల్ బాక్స్ నుంచి తీసినప్పుడు ఏవైతే సెట్టింగ్స్ అడుగుతుందో సేమ్ మళ్ళీ అవే సెట్టింగ్స్ అడుగుతుంది. అంటే లాంగ్వేజ్ సెలెక్షన్ కావండి, డేట్, టైము, ఓకే, నెట్వర్క్ సెలెక్షన్, వైఫై, పాస్వర్డ్, జీమెయిల్ ఐడి, సారీ, ఇవన్నీ అడుగుతుంది. సో ఇవన్నీ కూడా మళ్ళీ మనం కరెక్ట్గా ఇచ్చినప్పుడే మన మొబైల్ అనేది మనకు కరెక్ట్గా ఆన్ అవుతుంది. తర్వాత మనం ఇప్పుడు మీరు కొత్త మొబైల్ కొన్నప్పుడు ఎంత స్పీడ్ తోటి, ఎంత యాక్యురసీ తోటి, ఎంత మెమొరీ, యాప్ సెట్టింగ్స్ ఏవైతే ఉంటో సేమ్ అంతే ఫాస్ట్తో అంతే పర్ఫార్మెన్స్ మళ్ళీ మీ మొబైల్ మీకు చూపిస్తుంది. ఇప్పుడు మీరు కొత్త మొబైల్లో ఫీల్ అవ్వచ్చు. ఓకేనా? సో ఇది తెలియక చాలామంది డబ్బులు వేస్ట్ చేస్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. సో ఇక మీద మీరు అలా మోసపోద్దని మీకు ఈ వీడియో పెట్టాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.